హాయ్ హలో వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్. సో ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ హీరోయిన్ అండ్ లేడీ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. ఎన్నో సూపర్ హిట్స్ మనకు అందించి మన గుండెల్లో నిలిచిపోయిన ద బ్యూటిఫుల్ సమంత గారు మనతో ఉన్నారు. అలాగే సో అలా మొదలైనతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఆ తర్వాత వరుస హిట్లతో మంచి మంచి సినిమాల్ని మన ముందు ఆవిష్కరిస్తున్న నందిని రెడ్డి గారు డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా వాళ్ళని వెల్కమ్ చేసి మనం ఇవాళ మన షోలో వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ మేడం, వెల్కమ్. సో మా ఇంటి బంగారం, నిజంగా ప్రతి ఇంట్లో ఇలాంటి బంగారం ఒకరు ఉండాలేమో అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. అవునా? యా రియల్లీ ఎలా ఉందంటే ఎలా ఉందంటే మీ యాక్టింగ్, మీలో ఒక అపరిచితుని చూశాను. సైలెంట్గా ఉంటారు, అమాయకంగా ఉంటారు. కత్తి చేతికి దొరికితే కత్తి గుండెల్లో దిగుతుంటుంది. సో ఎలా ఎలా అసలు ఎలా చేశారు? ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేరియేషన్స్ చాలా బాగా కనిపించాయి. అసలు మేము ఎప్పుడు చూడని సమంతని ఈ సినిమాలో చూడబోతున్నాం అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే మాకున్నాయి. Thank you. సో I ఎలా hope ఉంది? I'm able to fulfill those expectations. ఓకే కానీ అన్ని షేడ్స్ అయితే ఉంది ఈ సినిమాలో. ఓకే ప్రతిసారి ఏదో కొత్తగా చేయాలి, ఛాలెంజ్ తీసుకోవాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఐ థింక్ దట్ 2 years ఆల్మోస్ట్ తెలుగు సినిమాలు లేవు. సో ఐ థింక్ ఆఫ్టర్ దట్ బ్రేక్ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్ టు డూ. రైట్. అలాగే నాకు ఒక చిన్న డౌట్ ఉంది మేడం. సో మిమ్మల్ని సమంత అంటే శామ్ అని ఒక చాలా బ్యూటిఫుల్ హీరోయిన్, చాలా ఏమంటారు, చాలా సుకుమారంగా ఇలా ఒక కైండ్ ఆఫ్ ప్రాస్పెక్ట్లో చూసే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. కానీ ఇందులో మీరు చాలా రెబల్గా కనిపించబోతున్నారేమో అని అనిపిస్తుంది. సో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనిపిస్తుంది ఇందులో ఉన్న మీ క్యారెక్టర్? ఐ థింక్ ఆడియన్స్ కూడా దే డోంట్ వాంట్ టు సీ సేమ్ పర్ఫార్మెన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్స్. అప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ ఏముంటుంది, ఇంట్రెస్ట్ ఎందుకు ఉండాలి ఇఫ్ దే వాచ్ ద సేమ్ పర్ఫార్మెన్సెస్ కదా. ఓకే. సో వీ షుడ్ ఆల్సో యాజ్ యాక్టర్స్, యాజ్ ఆర్టిస్ట్, యూ హ్యావ్ టు కీప్ ఇంప్రూవింగ్, యూ హ్యావ్ టు కీప్ ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ఖచ్చితంగా వాళ్ళకు కూడా నచ్చుతుంది. దే విల్ అప్రిషియేట్ ఇఫ్ దేర్ ఇస్ మోర్ ఎఫర్ట్ పుట్. రైట్. సో ఆల్మోస్ట్ నందిని రెడ్డి గారు అండ్ సమంత మీరిద్దరు ఒక జనరేషన్లో స్టార్ట్ అయ్యారు ఇండస్ట్రీలో. మీరు 10లో, మీరు 11లో, 2011లో, 2010లో. సో ఇద్దరు ఫస్ట్ సినిమాలు. సో ఇద్దరు చిరగా బ్లాక్ బస్టర్తో మీరు ఇండస్ట్రీ అంటే ఒక జనరేషన్తో స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు అదే స్టార్డంతో కంటిన్యూ అవుతున్న ఇద్దరు లేడీస్ సూపర్ స్టార్స్ మీరు. సో మీ ఇద్దరు కాంబినేషన్లో రాబోతున్న ఇది ముచ్చటగా 3వసారి మీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా. సో ఎలా అనిపిస్తుంది మేడం మీకు ఈ జర్నీ? హ్యాపీగా అనిపిస్తుంది అండి. నేను శామ్కి మొన్నే చెప్పాను అనుకుంటా, ప్రతి సినిమా తోటి అంటే ఓ బేబీ వచ్చినప్పుడు చిన్నపిల్లలకి బాగా నచ్చేసింది సినిమా. ఓకే. అయితే నేను శామ్ చెప్పాను, ఇంకా చాలు, ఇంకా వీళ్ళు ఒక 20 ఏళ్ళు అయ్యే వరకు నువ్వు కంటిన్యూ అయిపోవచ్చు. ఈ 5 years, ఇంకో 15 years కెరియర్ పెరిగింది నీకు. రైట్. మళ్ళీ తసదియాతో అదే జరిగింది. తసదియాతో మళ్ళీ పిల్లలు అది అవును. ఇష్టపడుతున్నారు. చాలా బాగుంది సాంగ్. సో ఎవ్రీ ఫిల్మ్ నేను చూస్తున్నాను, ఒక యంగర్ జనరేషన్ తోటి శామ్ కనెక్ట్ అయిపోతున్నారు ప్రతిసారి. సో ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్ అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. సో రియల్ ఫ్యాక్ట్ అది. తస్సదియా సాంగ్లో అంటే ఒక ఇంట్లో ఏదో ఒక అకేషన్లో జరుగుతున్న సాంగ్, మేబీ అందరు ఉంటారు చిన్న పెద్ద. సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ సాంగ్లో కనిపిస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు అందరికీ కనెక్ట్ అయ్యే సాంగ్. అండ్ అలాగే మాకు చిన్న డౌట్ వస్తుంది, మీరు శామ్ని ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్? సమంత గారిని సారీ సార్, సమంత గారిని ఏం చేయాలనుకున్నా నెక్స్ట్, నాకు యాక్చువల్గా నా విష్ ఏంటంటే ఆవిడ ఒక సూపర్ హీరో సినిమా చేయాలనేది నా కోరిక. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, అసలు ఒక మార్వెల్ సూపర్ హీరో లాంటి ఒక సినిమా చేయాలి శామ్ అనేది నాకు ఉంది. సో ఐ హోప్ షీ డస్ ఇట్. సో మీరు సమంత గారిలో చూపిస్తున్న ట్రాన్స్ఫార్మేషన్ చూస్తూ వస్తూ ఉంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఒక లేడీ ఏమంటారు బ్రూస్లీనో ఇలా చూపించబోతాను. బ్రూస్లీ మీకు ఇంకా అంటే అవుట్ అండ్ అవుట్ కరాటే ఫిల్మ్ ఏమో మరి చేయొచ్చేమో. ఎందుకంటే ఓ బేబీలో మీరు సమంత గారిలో చూపిస్తూనే ఒక ఓల్డ్ క్యారెక్టర్ని మళ్ళీ ఆవిలో చూపిస్తూ డైలాగ్స్ డిఫరెంట్గా. సో సమంతనే కనిపిస్తుంటుంది, మాట్లాడే డైలాగులన్నీ ఏమో నానమ్మ క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు మా ఇంటి బంగారం ఈ సినిమాలో ఏమో సో చాలా డీసెంట్గా ఉంటూ సైలెంట్గా ఉంటూ రెబల్ ఉన్నట్టుండి ఎప్పుడు రెబల్ అవుతారో ఎప్పుడు ఇలా అవుతారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో అందుకని వచ్చిందనమాట ఈ డౌట్. సో నెక్స్ట్ ఎలా మార్చబోతున్నారు సమంతని? ఏదొచ్చినా కూడా కాంప్లెక్స్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్సే తనకి ఇష్టం అండి. అంటే స్ట్రైట్ సింపుల్ గా ఉన్న క్యారెక్టర్స్ నచ్చవు. ఓ బేబీలో కూడా ఒక లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్ ఉండింది, ఇందులో ఇంకొక లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్ ఉంది.
సో యా ఐ థింక్ కాంప్లెక్స్ బట్ ఎంటర్టైనింగ్ సినిమా చేయాలి అనేది తన గోల్ అనుకుంటున్నాను. రైట్. సమంత గారు, సో కంటిన్యూస్గా ఇలా మీకున్న క్రేజ్ని ఇంత దూరం కంటిన్యూ చేస్తూ ఇప్పటికీ అదే హిట్లు ఇస్తూ అదే ఫాలోయింగ్ మీరు క్రేజీని ఎప్పుడు ఫాలో చేసుకుంటూ ఎలా సాధ్యం ఉంటారు ఇది? అది ఎలా చెప్పాలి అది ఐ మీన్ ఆడియన్స్ గాడ్ ఇట్స్ జస్ట్ గిఫ్ట్. అది నా అంటే ఆ సొంత. సీక్రెట్ చెప్తే ఇంకెవరైనా సో అది యూటిలైజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. అది నాకు తెలిస్తే నేను కూడా రిపీట్ చేస్తూనే ఉంటాను కదా. సో మీకు తెలియకుండానే రిపీట్ అవుతుందంటారా? అయ్యా ఇట్స్ జస్ట్ బ్లెస్సింగ్స్, ఇట్స్ హార్డ్ వర్క్, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్, ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ మెనీ థింగ్స్. అది జస్ట్ వన్ పర్సన్స్ హార్డ్ వర్క్ అయితే కాదు. రైట్. సో మీతో నందిని రెడ్డి గారు ఎలా ఉంటారు సెట్లో ఎలా ఉంటారు? ఈ సినిమా ఎస్పెషలీ నాకు ఫ్యామిలీతో పనిచేసినట్టు ఉండింది. బికాజ్ వన్ సైడ్ రాజ్, వన్ సైడ్ నందిని, హిమాంక్. నిజంగా దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ. సో ఫ్యామిలీతో కలిసి పనిచేయడం డెఫినెట్లీ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అండ్ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్. సో Right. అది డెఫినెట్లీ నా పర్ఫార్మెన్స్లో తెలుస్తుంది. అండ్ ఈవెన్ దో ఎవ్రీ డే వాజ్ వెరీ వెరీ హార్డ్. చాలా లాంగ్ డేస్, చాలా షార్ట్ టైంలో ఫినిష్ చేయాలి ఈ సినిమా. సో ఈవెన్ దో ఇట్ గాట్ రియలీ హార్డ్, జస్ట్ వాళ్ళ సపోర్ట్ వల్ల ఐ వాజ్ ఏబుల్ టు హోల్డ్ ఇట్ టుగెదర్. రైట్. సో మేడం, మీరు అసలు సమంత గారిని క్యారెక్టర్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? సో సమంత గారు అంటే గతంలో ఎప్పుడు చాలా సెన్సిటివ్గా స్మార్ట్గా ఇలా కనిపించే పర్సన్ కదా. సో ఇందులో ఉన్న క్యారెక్టర్కి తను ఎలా మీరు చూజ్ చేసుకోగలిగారు? చూస్ చేయలేదండి. వాళ్ళు రాజ్ గారు కథ రాశారు, సమంత గారు విన్నారు, వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు ఈ సినిమా చేయాలని. ఆ తర్వాత నన్ను పిలిచారు. బట్ సమంత ఈ క్యారెక్టర్కి ఎందుకు ఫిట్ అవుతారు అంటే అందరూ ఈ క్యారెక్టర్కి ఫిట్ అవ్వరు కరెక్ట్గా. అంటే మీరు యాక్షన్ చేయాలి, కామెడీ చేయాలి, ఎమోషన్ చేయాలి, హ్యూమర్ యూనో అన్నీ కలిపి కట్టుగా చేయాలి. రైట్. అండ్ ప్రతి దాంట్లో మీరు కన్విన్సింగ్గా చేయగలగాలి. సో అది అందరి వల్ల అయ్యేది కాదు. సో తను ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ యాక్షన్ చేశారు, మనం చూసాము. ఓకే, హ్యూమర్ చేశారు, ఎమోషన్ చేశారు. పోతే ఇవి స్ప్లిట్ అయ్యి కొన్ని వేరే వేరే సినిమాల్లో ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కలిసికట్టుగా ఒక నెక్స్ట్ లెవెల్కి పుష్ చేసే సినిమా ఉన్నప్పుడు యాప్ట్ క్యాండిడేట్ తను. సో దిస్ ఇస్ యాక్చువల్లీ టైలర్ మేడ్ ఫర్ హర్ అంటారు. తనకి రెట్రోఫిట్ చేసిన కథ ఇది. రైట్. మేడం, ఇంకో విషయం అంటే మీరు తీసే సినిమాలన్నీ కూడా నిజ జీవితానికి అంటే మన రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి. ఈజీగా అంటే మీరు చేసే సీన్స్ కానీ అందులో చేసే ఆర్టిస్టులు చేసే ఎక్స్ప్రెషన్స్ కానీ సో ఈజీగా కనెక్ట్ అయ్యేలాగా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. సో ఎలా సాధ్యం మేడం ఇలాంటి కథలు తీసుకోవటం? మీరు అంటే ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు ఇలాంటి స్టోరీస్ పట్ల? ఏం లేదండి, అది నా టేస్ట్. అది ఆ సినిమా తీసే దానికి ఒక 100 విధానాలు ఉంటాయి. నాకు కనెక్ట్ అయ్యే విధానం నేను ఎన్నుకున్నాను అంతే. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు కూడా ఉంటాయి, అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాలు ఉంటాయి. అది నా 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 వే ఆఫ్ మేకింగ్ కాదు. అది నేను చూడగలను కానీ నేను చేయలేను. ఓకే. సో నాకు చేయగలిగింది నేను ఇది. సో అది సూపర్ మేడం. విష్ ఆల్ ది బెస్ట్ మేడం. Thank you. సో మా ఇంటి బంగారం సినిమా చూసిన తర్వాత నాకు తెలిసి అందరు ఇలాంటి బంగారాన్ని ప్రతి ఇంట్లో కోరుకుంటారేమో. సో విష్ ఆల్ ది బెస్ట్. సో గ్రాండ్ సక్సెస్ రావాలి ఈ సినిమాతోని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సెలబ్రిటీ టాక్స్. మరో షోలో మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.